కొన్ని రోజులుగా బీఆర్ఎస్ పార్టీ గతంలో చేసినటువంటి అనేకమైనటువంటి అక్రమాలు అవన్నీ కూడా ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉన్నాయి. సో వాటికి సంబంధించినటువంటి ఒక్కొక్క ప్రూఫ్ కూడా బయటకు వస్తూ ఉంటే ఒక్కొక్క ఐఏఎస్ అధికారి ఎవరైతే ప్రిన్సిపల్ సెక్రటరీస్గా ఉన్నారో వాళ్ళందరి భాగవతాలు కూడా బయటపడుతూ ఉన్నాయి. రీసెంట్గా హెచ్ఎండిఏ సంబంధించినటువంటి ఎవరైతే సెక్రటరీ ఉన్నారో గతంలో పనిచేసినటువంటి అరవింద్ కుమార్ దాదాపు 500 కోట్ల రూపాయల సంబంధించినటువంటి ఒక స్కామ్ బయటపడ్డది. దానిలో 55 కోట్ల రూపాయలు ఈరోజు ఆ రోజు ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతుండడం, అదేవిధంగా ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో 55 కోట్ల రూపాయలను ఒక ప్రైవేట్ కంపెనీకి ట్రాన్స్ఫర్ చేయడంతో అరవింద్ కుమార్ చుట్టూ ఉచ్చు బిగించింది. ఆల్రెడీ తనపైన విచారణ కూడా సాగుతూ ఉన్న విషయం కూడా మనందరం కూడా గమనించాలి. అయితే ప్రస్తుతం మరొక కొత్త స్కామ్, కొత్తది కాదు, గతంలో ఇది కొంత చర్చ జరిగింది, అయినప్పటికీ కూడా ఎక్కడ కూడా బయటికి రాలేదు. ప్రస్తుతం సెక్రటరియట్లో 278 కోట్ల స్కామ్ జయేష్ రంజన్ చుట్టూ ఉచ్చు బీస్తున్నట్టుగా మనకైతే తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించినటువంటి క్లియర్ డీటెయిల్స్ ఏంటో ఒక్కసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తా. అయితే గతంలో బక్కా జెడ్సన్ క్లియర్గా దీనిపైన కొంత వర్కౌట్ చేయడం జరిగింది. సో ఒక్కసారి దాన్ని కూడా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం మిత్రులారా. ఇగో గతంలో ఆయన 2022లోనే ఈ యొక్క అంశాన్ని బయటపెట్టడం జరిగింది. దేనికి అంటే ఒక్కసారి చూద్దాం. ఆయన ఎవరు అప్పుడే గతంలో ఎప్పుడు 2023 10/8/2023లోనే ఆగస్టు 10వ తారీఖున ఈయన ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్కు ఈరోజు ఒక ఎంక్వైరీ చేయాలని చెప్పేసి ఒక స్కామ్ జరిగింది, దానిపైన ఎంక్వైరీ అని చెప్పేసి ఆయన ఈడీకి లెటర్ రాసినప్పుడు అది ఎవరు పట్టించుకోలే. కానీ ప్రస్తుతం అదే విషయం మళ్ళీ తెర మీదకి వస్తూ ఉంది. అదేంటో ఒక్కసారి ఫస్ట్ దీన్ని చూసిన తర్వాత దాన్ని చూపించే ప్రయత్నం చేస్తాం మిత్రులారా. చూడండి ఒకసారి. ₹300 crore scam in Telangana Secretariat, procurement of switches and network security components. Dated 3/12/2022 ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటూ చూస్తాను కదా. సెక్రటేరియట్లో 300 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఎక్కడైతే వాటికి సంబంధించినటువంటి స్విచ్చెస్ కానీ నెట్వర్క్ కాంపోనెంట్స్ ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ కూడా ఆర్డర్ చేసినట్టు తెలుస్తుంది. అవి ఎట్లా ఆర్డర్ చేసినంటే వితౌట్ ఎనీ టెండర్ నోటిఫికేషన్ లేకుండా ఈ 300 కోట్ల రూపాయల విలువైనటువంటి ఈ నెట్వర్క్ సంబంధించినటువంటి స్విచ్చెస్ కానీ ఎక్విప్మెంట్స్ కానీ కొన్నట్టు ఈరోజు మనకు తెలుస్తూ ఉంది. అయితే ఐఎమ్ రిపోర్టింగ్ ఏ బిగ్ స్కాండల్ విచ్ హ్యాస్ హ్యాపెండ్ ఇన్ బ్రాడ్ డే లైట్ విత్ ఇన్ ద తెలంగాణ సెక్రటేరియట్ ఇన్ ద ప్రొక్యూర్మెంట్ ఆఫ్ సెక్యూరిటీ నెట్వర్క్ కాంపోనెంట్స్ అండ్ స్విచెస్. ద టోటల్ వర్త్ ఆఫ్ సప్లైడ్ ఐటమ్స్ ఈజ్ లెస్ దెన్ 20 crores and billed 300 crores which is hand work of Mr. Jayes Ranjan, IAS Principal Secretary to Government and Information Minister with a quid pro process అంటూ చూస్తా ఉన్నాం. సో 20 కోట్ల విలువైనటువంటి ఈ నెట్వర్క్ కాంపోనెంట్స్ ఏవైతున్నాయో దాదాపు 300 కోట్ల బిల్లు ఇవ్వడం జరిగింది. ఇది క్విడ్ ప్రో ప్రాసెస్లో జరిగింది అని చెప్పేసి ఆనాడే గత సంవత్సరంలోనే ఆగస్టులోనే ఇది బక్కా జెడ్సన్ గారు చెప్తా ఉన్నారు, కంప్లీట్ ఇవ్వడం జరిగింది. తెలంగాణ స్టేట్ టెక్నాలజీ సర్వీసెస్ అండ్ ఐటీఈ అండ్ సి హ్యావ్ బికమ్ సినానిమస్ ఇన్ ది స్కామ్ అండ్ లూటింగ్ ద స్టేట్ ఎక్స్చేకర్, డైవర్టింగ్ ఫండ్స్ ఫర్ ఎలక్షన్ పర్పసెస్. బోత్ ద డిపార్ట్మెంట్స్ కార్పొరేషన్ ఆర్ మేనేజ్డ్ బై జూనియర్స్ కీపింగ్ అసైడ్ ద జాయింట్ డైరెక్టర్స్ ఇనాపరేటివ్ ఇన్ డీలింగ్ విత్ దిస్ ప్రొక్యూర్మెంట్. ద మెయిన్ అక్యూషన్ ఆర్ చూడండి. Why global tenders were not called for these items when established firms were available with proven technology. So there is no business blueprint, not specifications of the products procured, suggesting that it is a hoax and ghost delivery. There is presently అంటే చూడండి ఇంత పెద్ద ఎత్తున ఒక కోట్లలో ఉన్నటువంటి విలువైనటువంటి ఈ యొక్క ఎక్విప్మెంట్ను ఎందుకు టెండర్స్ పిలవలేదు? సో దీనికి సంబంధించినటువంటి నెట్వర్క్ ఎక్విప్మెంట్ సంబంధించినటువంటి స్పెసిఫికేషన్ ఎందుకు బయట పెట్టలేదు? ఇవి ఆల్రెడీ చెప్తాను, క్లియర్ చెప్తాను కాబట్టి ఇది పెద్ద స్కామ్, 300 కోట్ల స్కామ్ అని చెప్పేసి తెలుస్తూ ఉంది. దెర్ ఈస్ ప్రెజెంట్ నో మేనేజింగ్ డైరెక్టర్ కమిషన్ ఫర్ TSTS అండ్ మీ సేవా విచ్ ఆర్ ఇంపార్టెంట్ అండ్ డీలింగ్ ఇన్ దిస్ ప్రొక్యూర్మెంట్స్. జయేష్ రంజన్ ఈజ్ ఇన్ఛార్జ్ ఆఫ్ ITE అండ్ C అండ్ ఆల్సో TSTS వర్ ఆల్ ద షో కెన్ రన్ అకార్డింగ్ టు IT మినిస్టర్ KT Ramarao. Everyone know Jayes Ranjan is close friend of KTR. The entire tender process and procurement is against the CVC guidelines and specified for calling global tenders. Lot of old stock from Cisco is pending. They cleared it in the name of tender were there will be problems in future. The dumped the OPD Cisco stock అంటూ మొత్తానికైతే పెద్ద సంచలనం అయితే చెప్పడం జరిగింది. సో లీడింగ్ కంపెనీస్ ఎగ్జిస్ట్ ఇన్ ద నెట్వర్క్ కాంపోనెంట్స్ అండ్ ఆర్ డెలివరింగ్
performing services worldwide with credibility such as Wipro, TCS, Tech Mahindra, etc. Why these companies were not invited for bid or removed from quoting? చూడండి, the processor is the main component and due to peer pressure has selected AMD processor which will be bottleneck for future expansion. Why not Intel, which is very popular? Major brands were eliminated without reasons which include HP అంటూ మొత్తానికైతే బక్కా జెట్సన్ గారు 8వ తారీఖు అంటే 8వ నెల ఈరోజు ఆగస్టులోనే ఈరోజు ఈడీకి పెద్ద ఎత్తున ఈరోజు కంప్లైంట్ చేయడం జరిగింది. దీనిలో పెద్ద స్కామ్ జరిగింది, దయచేసి ఎంక్వైరీ చెప్పేసి చెప్తే దానికి సంబంధించినటువంటి ఒక న్యూస్ రీసెంట్గా ఒక ఇంగ్లీష్ పేపర్లో రావడం జరిగింది. జేష్ ఇన్ సూప్ ఓవర్ పర్చేసెస్ ఫర్స్ సెక్షన్ అంటూ ఒకరు చూస్తాను. అఫీషియల్ బాట్ ఎక్విప్మెంట్ వర్త్ 278 crores వితౌట్ టెండర్స్. ఐటీ అండ్ ఇండస్ట్రీస్ ప్రిన్సిపల్ సెక్రటరీ జేఎస్ రంజన్ అప్రూవ్డ్ పర్చేస్ ఆఫ్ ఎక్విప్మెంట్ వర్త్ 278 crores డైరెక్ట్లీ వితౌట్ ఫ్లోటింగ్ టెండర్స్ ఫర్ ద సెక్రటరీ. దిస్ ఈస్ allegedly in violation of vigilance norms. Investigating agencies including the ED have received complaints on the matter. Ranjan claimed paucity of time for the directly awarding the contract to 7 vendors. Construction of new secretariat commenced in January 2021. Ranjan approved the note on December 1, 2022, citing the secretariat inaugural on January 18, 2023. The complex was inaugurated only in April. Senior Congress leader Bakka Jetson alleges 300 crore scam in the procurement of equipment for the secretariat. Jetson says Ranjan was in charge of ITE and C and TSTS which play a role in procurement of equipment ఇన్ దట్ టైమ్ అంటూ చూస్తూ ఉన్నాం కదా. సో మొత్తానికైతే కేటీఆర్ టీంలో కీలకంగా ఉన్నటువంటి జేఎస్ రంజన్ అదేవిధంగా అరవింద్ కుమార్ వీళ్ళందరూ కూడా ఈరోజు సివిసి గైడ్ లైన్స్ను అదేవిధంగా ఎన్నికల కోడ్లను ఉల్లంఘించి వీళ్ళు పెద్ద ఎత్తున అక్రమాలు అన్యాయాలు చేసి కేటీఆర్కు ఈ యొక్క ముడుపులు అప్పచెప్పినట్టు మనకైతే క్లియర్గా తెలుస్తూ ఉంది. సో ఆల్రెడీ అరవింద్ కుమార్ ఏదైతే ఈ రేస్ ఉందో దానికి సంబంధించినటువంటి 500 కోట్ల స్కామ్, దానిలో భాగంగా 55 కోట్ల రూపాయలను ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నటువంటి సమయంలో ఈరోజు ఒక ప్రైవేట్ కంపెనీకి ఈ రేస్ కింద 55 కోట్ల రూపాయల ఫండ్ ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఆ తదనంతరం అదే కాకుండా ఓఆర్ఆర్ రింగ్ రోడ్ యొక్క స్కామ్ చూసినాం. అదేవిధంగా ఇలా చాలా స్కామ్స్ కూడా అరవింద్ కుమార్ ఈరోజు కేటీఆర్కి లబ్ధి చేకూర పెద్ద ఎత్తున చేసిన విషయం కూడా మనం చూస్తా ఉన్నాం. అదేవిధంగా కేటీఆర్కు మరొక ఇది ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి జేఎస్ రంజన్ కూడా ఈరోజు అనేకమైనటువంటి అక్రమాలు అవినీతి చేసినట్టుగా ఈరోజు మన దృష్టికి అయితే వస్తూ ఉంది. దానికి సంబంధించి ఒక చిన్న ప్రూఫ్ ఏంటంటే దాదాపు 278 కోట్ల రూపాయల ఈరోజు సెక్రటేరియట్లో ఎక్విప్మెంట్ కోసం వితౌట్ టెండర్స్ తోటి ఆ యొక్క ఎక్విప్మెంట్ మొత్తానికి ట్రాన్స్ఫర్ చేసినట్టుగా ఆ ఎక్విప్మెంట్ కొన్నట్టుగా మనకైతే తెలుస్తూ ఉంది. దీన్ని గతంలోనే బయటపెట్టినప్పుడు కూడా ఎవరు కూడా పట్టించుకోలేదు. ప్రస్తుతం ఈరోజు ఈ స్కామ్ మొత్తం కూడా బయటికి వస్తూ ఉంది. సో దీనిపైన ఈడీ ఎంక్వైరీ పూర్తి స్థాయిలో జరగాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మరి అన్ని విషయాల్లో చేస్తూ ఉంది కదా, మరి ఈ విషయంలో కూడా ఇమీడియట్గా విజిలెన్స్ ఇస్తారా, మరి ఏ దర్యాప్తు సంస్థను పంపించి ఇమీడియట్గా ఇలాంటి అక్రమార్కులను అవినీతి పరులను ఈరోజు జైల్లో పెట్టాల్సిందిగా కాలోజిటీ డిమాండ్ చేస్తూ ఉంది. ఎంత పెద్ద స్కామ్, మామూలు స్కామ్ కాదు ఇది, వాస్తవం చెప్పాలంటే చాలా పెద్ద స్కామ్. దీనిపైన ఇమీడియట్గా రేవంత్ రెడ్డి గారు ఇమీడియట్గా దర్యాప్తు ప్రారంభించాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఈరోజు మీరు కాళేశ్వరమో అవో ఇవో సరే పెట్టుకోండి, తప్పేం లేదు, కానీ ఇవి కూడా చాలా ఇంపార్టెంట్, వీటిపైన కూడా దృష్టి కేంద్రీకరించి చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం. సో మొత్తానికైతే జేఎస్ రంజన్ చుట్టూ ఉచ్చు బీస్తున్నట్టయితే మనకైతే క్లియర్గా తెలుస్తూ ఉంది. ఆఫ్టర్ ఫార్మర్ ఎంఏ అండ్ యూడి స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ ఇన్ ద ఫార్ములా ఈరెస్ ఫియాస్కో, జేఎస్ రంజన్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ ఐటీ అండ్ ఇండస్ట్రీస్ హ్యాస్ కమ్ అండర్ ద state government scanner for allegedly committing irregularities in the procurement of IT infrastructure, switches and network security components for the Telangana Secretariat అంటూ ఒకరు చూస్తున్నాం. Documents available with the Deccan Chronicle suggest that Ranjan approved procuring equipment worth 278 crore directly from the companies without floating tenders, which is stated to be in violation of Central Vigilance Commission CVC norms. The investigating agencies including the Enforcement Directorate were flooded with complaints against the alleged irregularities by the senior bureaucrat అంటూ ఒక న్యూస్. అంటే సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ సంబంధించినటువంటి నామ్స్కి విరుద్ధంగా 278 కోట్ల రూపాయల ఈరోజు
ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం కూడా కొన్నట్టు తెలుస్తూ ఉంది. సో చాలా పెద్ద ఎత్తున ఈయన చుట్టూ ఉచ్చుబీస్తున్నట్టు తెలుస్తుంది. ఇమీడియట్గా శ్రీధర్ బాబు గారు ఈ యొక్క అవినీతి పరుణ్ణి మీరు ఇంకా ఐటీ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉంచుతా అంటే ఈ తెలంగాణ సమాజం సహించదు అనే విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇంట్రెస్టింగ్లీ అరవింద్ కుమార్ అండ్ జేఎస్ రంజన్ ఆర్ known to be members of KTR team. Soon after KT Ramarao became Minister of IT Industries and Municipal Administration, Ranjan was appointed Secretary of IT and Industries in the 2015 and Arvind Kumar as MA and UD Secretary in 2018. They continued in the post during the BRS government tenure. Arvind Kumar was transferred recently to a non-focal job in the disaster management wing, but Ranjan continues in IT and Industries post even after the change of government. చూడండి చాలా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. ద డాక్యుమెంట్స్ విత్ డక్కన్ క్రానికల్ సజెస్టెడ్ దట్ రంజన్ రిసోర్టెడ్ టు ద alleged violation of norms citing paucity of time and avoided floating tenders awarding contract to 7 vendors of Cisco. The document state that the consultant Qualcomm had recommended Cisco equipment. So the documents show that Ranjan had approved the note on December 1st 2022 for execution and procurement of equipment from 7 రిజిస్టర్డ్ వెండర్స్ నిపున్స్ నెట్ అంటే ఇవన్నీ పేర్లు కూడా రావడం జరిగింది. సో మొత్తానికైతే వీటి కాదని ఈయనకు నచ్చినట్టు మొత్తానికైతే పెద్ద ఎత్తున 275 కోట్ల స్కామ్ని మొత్తానికైతే ప్రొక్యూర్ అదేవిధంగా ఇన్స్టాల్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. సో మొత్తానికైతే కేటీఆర్ ఆధ్వర్యంలో ఇది పెద్ద ఎత్తున జరుగుతున్నట్టు తెలుస్తోంది. మీన్ వైల్ సీనియర్ కాంగ్రెస్ లీడర్ బక్కా జెడ్సన్ ఈడీ కంప్లీట్ చేసినట్టు జరిగింది గతంలోనే. సో దానికి సంబంధించి ఏం జరుగుతుందో ఒకసారి బక్కా జెడ్సన్ గారినే అడిగేటువంటి ప్రయత్నం చేద్దాం మిత్రులారా. ఒకసారి అన్న నమస్తే అన్న. నమస్తే అన్న ఫ్రీ ఉన్నారా? ఒక 2 నిమిషాలు లైవ్లో ఉన్నారు మీరు? మాట్లాడనా? యా, ఇప్పుడు మీరు గతంలో 2023 ఆగస్టులో జేఎస్ రంజన్ గారి పైన 300 కోట్ల స్కామ్ జరిగింది అంటూ మీరు అప్పుడు ఈడీ కంప్లైంట్ చేయడం జరిగింది. ఏది సెక్రటేరియట్ లో నెట్వర్క్స్ అండ్ స్విచ్చెస్ సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ సంబంధించినటువంటి దాంట్లో టెండర్ లేకుండా వీళ్ళు సప్లై చేశారని చెప్పేసి కొన్నారని చెప్పేసి మీరు చెప్పడం జరిగింది. సో ఇప్పుడు కూడా అదే విషయం మళ్ళీ తెరపైకి వస్తూ ఉంది. సో అసలు ఆ కేసు సంబంధించి పురోగతి జరుగుతుందా? అసలు ఏం జరుగుతుంది? అసలు అది మళ్ళీ తెరపైకి రావడం గల కారణాలు ఏంటి అసలు? అయితే అప్పుడు మనము సిబిసిలో కూడా ఇచ్చినామన్నా, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్లు ఇచ్చినాము, ఇండ్లు ఇచ్చినాము, సిబిఐలు ఇచ్చినాము, స్టేట్ రాష్ట్రంలో ఉన్న అన్ని సంస్థలు ఇచ్చినాము. అయితే యాక్చువల్ గా జరిగింది అంటే ఈయన ఎక్స్ప్లెనేషన్ ఏమి ఇచ్చిందంటే జేఎస్ రంజన్ గారు మన అక్కడ అర్జెంట్ గా మేము సెక్రటరీ కట్టిండ్రు, ముఖ్యమంత్రి గారు మన ఏది సెక్రటరియట్ ఓపెనింగ్ చేయాలంటుండు, కాబట్టి ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్ అంతా ఇమీడియట్ కావాలన్నారు. కాబట్టి నేను TSTS తెలంగాణ స్టేట్ టెక్నికల్ సర్వీసెస్ కి వెళ్ళి నేను కొనుగోలు చేయడానికని చేసిన అని చెప్పేసి, కాబట్టి నేను ఇంత కొన్నా అని చెప్పాడు. వాస్తవం ఏంటంటే అన్న, అది 20 కోట్ల సామాన్ మొత్తం కలిసి ఎంక్వైరీ చేస్తే ఆ 20 కోట్లది వీళ్ళు 300 కోట్ల లెక్క చూపించి అని చెప్పి చెప్తారు. కాబట్టి నేను దీనిపైన ఎంక్వైరీ చేయాలి, నాకు స్పష్టమైన ఆధారాలతో సహా వీళ్ళ కంప్లైంట్ ఇచ్చిన. మళ్ళీ డిబేట్ పెడితే నేను అన్ని తీసుకొని వస్తా, స్పష్టమైన ఆధారాలు నేను సిబిసికి దీనికి ఇచ్చిన లేదు, ఇదంతా కావాలనే చేసిండ్రు వీళ్ళు ఆధార పేర్లతోని. కానీ కాదు, అలా అన్ని కూడా ఏది కూడా నాణ్యత లేదు సెక్రటరియట్ల కట్టింది ఏది కూడా, ఇంక్లూడింగ్ గిఫ్ట్లు అవన్నీ కూడా అదొక సెక్షన్, ఇదొక సెక్షన్. స్కామ్ ఖచ్చితంగా జరిగింది. నేనేమంటున్నానంటే సరే సెంట్రల్ విజిలెన్స్ ఇది అది అంత ఒక ఎత్తు, నేను కేంద్రంలో ఉన్న అన్ని సంస్థల కన్నా మన దగ్గర ఉన్న IAS 10 మంది ఆఫీసర్ల పైన కంప్లైంట్ ఇచ్చిన. అలా నవీన్ మిత్తల్ గాని, జయేష్ రంజన్ గాని, సోమేష్ కుమార్ గాని, అరవింద్ కుమార్ వీళ్ళందరి పైన ఇచ్చిన. కేంద్రం ఏ చర్య తీసుకోలేదు, ఎవరి మీద కూడా ఇచ్చేయలేదు. అందులో వీళ్ళు ఈ రోజు సెంట్రల్ లో బిజినెస్ ఎంక్వైరీ స్టార్ట్ చేసింది ఏమవుతుందని నేను అనుకోను. నేను ఏమంటున్నానంటే ముఖ్యమంత్రి గారిని కోరుకునేది ఏంటంటే, మీరు ముఖ్యమంత్రి గారు ఎందుకు
ప్రభుత్వం మనకు వచ్చింది. అవునా. రాగానే మనం వాళ్ళ సంగతి చెప్తామన్నాం. అవును. అవును. ఈ రోజు అధికారం మీ చేతిలో ఉన్నది. మీరు నవీన్ మిత్తల్ను పక్కన పెట్టుకొని నా మీటింగ్ పెట్టిండ్రు. అవును. ఇప్పుడే ఒక ఆఫీసర్ నాకు కలిసి, పెద్ద ఆఫీసర్ జుడిషియల్ పనిచేస్తే ఆయన అవునా. వరంగల్ లో కలిసి, అరే ఆయనను పెట్టుకొని మీరు దేవాదాయ భూముల గురించి, వక్స్ భూముల గురించి మాట్లాడుతుండ్రు, అవును. ఫస్ట్ వాళ్ళని తీసేయాలి అని అంటుండ్రు. అవును. ఇప్పుడు జయశ్రంజన్ తీసుకొని డల్లాస్ పోయాడు, డల్లాస్ తీసుకుపోయాడు. అవును. జయశ్రంజన్ అవును. ఏ మెసేజ్ పంపుతారన్నా, ఏం యాక్షన్ నడుస్తుంది చెప్పు. వీళ్ళందరి మీద నేను కంప్లైంట్ ఇచ్చిన వీళ్ళందరి మీద, ఇంక్లూడింగ్ విజయసాగర్ రెడ్డి అనేటోడు, వీళ్ళు వాళ్ళ దొంగలందరినీ పెట్టుకొని మీరు ఏం చేస్తారు చెప్పు. ఇప్పుడు వాళ్ళని కాపాడే ప్రయత్నం మనం చేస్తున్నాము, మనం యాక్షన్ తీసుకుంటున్నాం. ఈ రోజు నేను నా కేంద్రము, నాకు టీవీసీ మీద ఈడీ నాకు బోర్డు ఇలా ఏం అవసరం లే. ఈ రోజు తెలంగాణ వచ్చింది, మీరు వాళ్ళ పైన యాక్షన్ తీసుకుంటామన్నారు. ఇలా కేటీఆర్ ఇన్వాల్వ్ అయ్యిండు. ఏది కొనుగోలు స్కామ్ కేటీఆర్, అప్పుడు ఐటీ మంత్రి డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నది. ఇప్పుడు నేను రేవంత్ రెడ్డి గారిని అడగా, నాకు అవన్నీ ఎంక్వైరీలు ఇవ్వద్దు, సెంట్రల్ విజిలెన్స్ ఈడీ ఏమొద్దు. నీ దగ్గర ఉన్న సిఐడి తోని, నీ దగ్గర ఉన్న విజిలెన్స్ తోని, నీ దగ్గర ఉన్న ఏసీబీ తోని ఈ పైన ఎంక్వైరీ చేయ, మొత్తం ఈ కొనుగోళ్ల పైన టీఎస్ ఫైల్ మూమెంట్ అంతా ఏం జరిగిందని తెప్పించుకుని వాళ్ళందరి పైన యాక్షన్ తీసుకోండి. ఈ రోజు ఎక్కడిపైనా ఇవి అడుగుతున్నాను, ఏంది ఇంకా ఇలా మొక్కలు కనబడుతున్నాయి. అంటే ఏమన్నా రేవంత్ రెడ్డి ఏమన్నా కేటీఆర్ రేవంత్ రెడ్డి కలిసి ఏమన్నా ఉన్నారా, కలిసి అని చెప్పేసి ఏమైనా అనుకోవచ్చా ఇట్లా? అది నేను అనుకోనా, సమయం ఎందుకు తీసుకుంటున్నా అనేది నా ఇది. అది టైం వచ్చినప్పుడు నేను అది తర్వాత మాట్లాడతా. కానీ ఇప్పుడు ఇట్ ఇస్ టూ అర్లీ. ఇప్పుడు 60 రోజులు కావస్తుంది. నేను ఏమంటున్నానంటే, వాళ్ళ ఇప్పుడు ఎవరైతే ఉన్నారో పాత మొక్కలు, ఎవరి మీద అయితే నేను ఇన్ని రోజులు నువ్వు అందరము కంప్లైంట్ చేసిన ఎవరి మీద అయితే మన ఈ అధికారులు నీ దగ్గర ఉన్నారు, వాళ్ళను పక్కన పెట్టాలి, నాన్ ఫోకల్ లో పెట్టేసి వాళ్ళ పైన ఎంక్వైరీ చేయి. నీకు అందరు దొరుకుతారు. వాళ్ళు అనుకున్న కేటీఆర్ దొరుకుతారు, వాళ్ళు అనుకున్న కవిత దొరుకుతుంది, వాళ్ళు కవిత అనుకున్న స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ దొరుకుతుంది, అన్ని దొరుకుతాయి. ఓకే అన్న, థ్యాంక్ యూ. సో ఇది బక్కా జర్సన్ గారు చెప్తున్నటువంటి ఈ విషయం. మొత్తానికైతే ఇంకా ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా స్టిల్ వీళ్ళని పెట్టుకొని ఇంకా పదవుల్లో, కీలకమైన పదవుల్లో ఉంచి ఈరోజు ఇది చేస్తూ ఉంది. ఇది రేవంత్ రెడ్డికి ఎంత మాత్రం మంచి కాదు. ఇమీడియట్గా వాళ్ళపైన స్టేట్ దర్యాప్తు సంస్థలైనటువంటి విజిలెన్స్ కానీ, సిఐడి కానీ, ఏసీబీ కానీ, ఈ 3 దర్యాప్తు సంస్థలు కూడా వాళ్ళ పైన జరుగుతున్నటువంటి ఎంక్వైరీ జరిపించి ఈ యొక్క అక్రమాలు నిగ్గు తెలుసని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. సో చూద్దాం రేవంత్ రెడ్డి గారు మరి ఆ దిశగా ఏమైనా ప్రయత్నాలు చేస్తారా లేదనేది చూడాల్సిన అవసరం అయితే ఉన్నట్టు మనకైతే తెలుస్తుంది.